వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2025ని ముగించుకొని ఇక 2026లోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇక నుంచి ఏమన్నా మార్పులు రాబోతున్నాయా? ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ఒక యాక్టివ్ గా ముందుకు వెళ్ళబోతుందా? పీపీపీ విధానాన్ని ఒక అతిపెద్ద అస్త్రం చేసుకోబోతుందా అన్నట్టుగా ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కూటమి కూడా అలర్ట్ అవుతుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గాని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక ప్రజల్లో ఉండాలనుకుంటున్నారట. అటు అధికారులు, కలెక్టర్లతో పాటు వీళ్ళు కూడా ప్రజల్లో తిరగాలనుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కూడా పసికెట్టారా సర్వేల ద్వారా కానీ, వాళ్ళు వేసుకుంటున్న అంచనాల ద్వారా. దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా జరగబోతున్న రాజకీయ పరిణామాలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో మొత్తం రాజకీయ సినారియో అంతా దేశవ్యాప్తంగా మారబోతుందా, ఎన్డీఏ కూడా ఆ జోష్లో కనిపిస్తున్నట్టుగా ఉంది అనేది కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా 18 నెలల పాలనకే ప్రజల్లోకి వెళ్ళి పరుగులు తీయాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ముందు ఉంది అని అటు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు అనుకుంటున్నారా? అందుకే ఇక నుంచి ప్రజల్లో ఉండాలి అని డిసైడ్ అయ్యారా? ఎలా చూడాలి? వీళ్ళకి వీళ్ళే తెచ్చుకున్న సర్వే వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి చూస్తే 51% మాత్రమే సంతృప్తి ఉంది, 41% వ్యతిరేకత ఉంది అని. నిజంగా ఇది వాళ్ళు నమ్ముతున్నారా? ఆ పరిస్థితి వచ్చేసిందా 18 నెలలకే? ఇది ఒక రొటీన్ స్టేట్మెంట్ తప్పించి వాస్తవంగా నేల విడిచి సాము చేసే వ్యవహారం తప్పించి ఏమీ ఉండదు ఇందులో. ఈ మాటలు కొత్తగా తెలియాల్సిన అవసరం ఏం లేదు, లేకపోతే ఎవరి సర్వే ద్వారానో తెలుసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం చేసిన సర్వేలోనే 51% ఎట్లుందంటే, ప్రైవేట్ సర్వేలో చూస్తే 30% సానుకూలత ఉంటుంది. బేసిక్ అంశం ఏంటంటే, ఒక దుష్ప్రచారంతో విజయం సాధ్యమైంది. దుష్ప్రచారం చేయడం సులభం, వాడు వెధవ అంటాం సులభం, నేను మంచోడిని అని ఒప్పించడం కష్టం పబ్లిక్ని. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా సరే ఈ ప్రభుత్వం వేస్ట్ 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 అని 100 సార్లు మాట్లాడచ్చు. ఆ వేస్ట్ అనడానికి తగ్గట్టుగా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళందరూ ఆ కోణంలో నుంచి ఆలోచిస్తారు. అలా కాకుండా యు ఆర్ ద బెస్ట్ అని అనిపించాలంటే బెస్ట్ పరిపాలన ఉండాలి, అడ్మినిస్ట్రేరియల్ స్కిల్స్ అనేటటువంటిది సక్రమంగా ఉండాలి. అలా ఉంటే అసలు ఈ రాష్ట్రం ఇట్లా ఉండేదే కాదు. తెలుగుదేశం తప్పించి ఇంకొకరు గెలిచేవాళ్లే కాదు. యాక్చువల్గా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అంటే తమ జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు లైక్ బుచ్చే చౌదరో, లేకపోతే ఇదివరకు ఆ మొలపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఓ రోడ్డుకి అప్పట్లో జన్మభూమి చంద్రబాబు గారు ఓ పద్ధతి తెచ్చారు, మీరు ఒక 50 రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వం ఒక 50 రూపాయలు ఇస్తుందని. ఆ టైంలో 50 రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఎవడున్నాడు లోకల్గా? వీళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి రోడ్లు వేయించినంతటి నిజాయితీతో కూడినటువంటి నాయకులు ఆనాటి తెలుగుదేశం సొంతం. అలాగే తటస్థులు, ఎవరైతే ఈ అరాచకపు రాజకీయాలకి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ సిబిఐ అధికారులు, ఇట్లాంటి వాళ్ళందరూ నాడు తెలుగుదేశం బాట పట్టేవాళ్ళు. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీ తరపున చేశారు. అయితే సమస్య ఏంటంటే దాన్ని అంగీకరించలేదు మిగతా మాస్ క్యాడర్. అలాంటి వాళ్ళ వల్లనే మనం నాశనం అయిపోయాం. 2004లో నాశనం, 2009లో నాశనానికి కారణం వాళ్లే. కాబట్టి మాస్ రాజకీయం చేయమని చెప్పి అడిగారు. 2014 అధికారంలోకి వచ్చాక ఆ మాస్ రాజకీయం చేశారు. ఆ మాస్ రాజకీయం వల్లనే దెబ్బతిన్నారు. అయినా సరే లేదు లేదు మొన్న కూడా మీరు మాకు తగిన స్వేచ్ఛ ఇవ్వలేదు, జగన్ అయితే అంతకు ముందు కంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడంటారు. వాస్తవంగా మీరు రాజశేఖర రెడ్డి హయాంలోనైనా, జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనా ఇంత అరాచకంగా చేయడానికి అనుమతి ఇచ్చారా వాళ్ళు? లేదే. ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారే. బట్ దాన్ని దుర్మార్గ పాలన అన్నటువంటి ఒకటేంటంటే ఓన్లీ మీడియా తరహా పాలన, మీడియాతో పాలన, లేదంటే కనుక ఈ పబ్లిసిటీ పాలనతోనే నడుస్తుంటుంది. ఈ పబ్లిసిటీ తప్పించి ఇప్పుడు ఈ రోజు వరకు చంద్రబాబు గారి పేరు చెప్పగానే పనికొచ్చే లేదా గుర్తుకొచ్చే ఒక పథకం పేరేంటి? ఒకప్పుడు రైతు బజార్. ఇవాళ రైతు బజార్ ఏమన్నా బాధ్యతగా ఉందా? అదొక చిన్న సైజు మార్కెట్, అంతకు మించే ఉంది. ప్రభుత్వ మార్కెట్ అంతే కదా అది రైతు బజార్ అంటే. లేదు, అన్న క్యాంటీన్ ఒక్కటి ఈ మధ్యకాలం, అది కూడా ఆయన సొంత మానస పుత్రిక కాదు కదా. తమిళనాడు దాన్ని ఎప్పుడు అమలు చేసేసారు, దాన్ని ఆ తర్వాత తెలంగాణలో కూడా అమలు చేసేసారు, మనం తీసుకొచ్చాం. ఆయన పేరుతో ఇప్పుడు లైక్ 2 రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు. ఈయనంటే ఏది గుర్తుకొస్తుంది? ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఇందిరమ్మ ఇళ్ళు, ఒక 108, ఇవేవి కూడా బాబు గారి హయాంలో కాదు కదా. అంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ ముద్ర ఉంది? బట్ ఈజ్ ఎ సూపర్ అడ్మినిస్ట్రేటర్. మరి ఆయన హయాంలోనే కదా
ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఆయన హయామే కదా నడుస్తుంది. తెలియని వాళ్ళకి లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పబ్లిసిటీతో, మౌత్ పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీతో లేదు లేదు ఇక్కడ అద్భుతం అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్షన్ అన్నదే నడుస్తూ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మన మీడియాకి సహజంగా వచ్చే సమస్య, మీడియాకి తగిన విలువ ఇవ్వడం అన్నటువంటిది మిగతా పార్టీలకు అలవాట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే. అదే తెలుగుదేశం పార్టీలో మీడియాకి మంచి విలువిస్తారు. గౌరవంగా రిసీవ్ చేసుకోవడం కావచ్చు, గౌరవంగా పార్టీ కార్యాలయం కూర్చోబెట్టడం కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తగినటువంటి రూమ్ ఏర్పాటు చేసి ఉంచడం, ఇట్లాంటివన్నీ కూడా. దాంతో మీడియా జర్నలిస్టులకి ఓ పక్కన వీళ్ళంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. రెండవది యాజమాన్యాలకు కావాల్సిన విధంగా వాళ్ళకి 100 రూపాయలు అవసరమైతే 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఈ ఇద్దరు కూడా అటు యాజమాన్యం సంతృప్తిగా ఉంది, ఇటు జర్నలిస్టు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి తిమ్మిని బమ్మిని చేసే జర్నలిజం గతంలో నడిచింది. సోషల్ మీడియా వచ్చాక ఆ విషయాలు చర్చకు వస్తున్నటువంటి సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీపీపీ లాంటిదే ఉంది. ఆ మీడియా అంతా ఏంటి, పీపీపీ అంటే ప్రైవేటే కాదు, ప్రభుత్వం 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 అని మనకు 100 సార్లు చెప్తున్నాయి. కానీ ఇదే పేరుతో ఒకప్పుడు పీపీపీ కింద ఇచ్చినటువంటి దాని పేరేమంటారు, మన ఏది నిజాం షుగర్సు, లేకపోతే కనుక హనుమాన్ షుగర్సు, ఇవన్నీ పీపీపీ కిందనే ఇచ్చారు. ఇప్పుడు ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉందా? అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, కార్పొరేట్ సెక్టార్ కాదు, అది కోఆపరేటివ్ సెక్టార్ ఆస్తి. పేద ప్రజలు, రైతులందరి డబ్బులతో వచ్చినటువంటి వ్యవస్థలు వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయే. మరి అది పీపీపీ కింద ప్రపంచానికి ప్రయోజనం వచ్చిందా, నష్టం వచ్చింది? ఇదివరకు చక్కగా ఎన్నికలు జరిగాయో, ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళ చేతిలో పరిపాలన ఉండేది. ఆ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల చేతులు ఉంది. విశాఖ ఏదైతే మిల్క్ది అక్కడ ఉంది, లేకపోతే సంగం డైరీ ఎవరి చేతిలో ఉంది, విజయ డైరీ ఎవరి చేతిలో ఉంది, ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు. అవి మరి అప్పుడు కూడా పీపీపీ, దాంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానివల్లనే ఉపయోగపడుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తి ప్రైవేట్ వాళ్ళ వశం అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే అంతకుముందు తీసుకున్నటువంటి ఇంకా ఏ వ్యవస్థ ప్రభుత్వం చేతిలోకి నుంచి ప్రైవేటుకు వెళ్ళి లేదా పీపీపీ పేరుతో బయటకు వెళ్ళి నిర్వహణ మళ్ళీ ప్రజల చేతికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేది అపోలోలు ఇట్లాంటి వాటికి ఇదివరకు హైదరాబాద్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చేవాళ్ళు. అదేమంటే అప్పుడు ఎందుకు ఇస్తున్నారు అట్లాగా, వాళ్ళు కొనుక్కోవాలి కదా అంటే, అబ్బెబ్బే ఏం లేదండి 30% ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు 30% పేదలకు వీళ్ళు సేవ చేస్తారంటారు. ఆ ప్రకారం ఇచ్చుకొచ్చినవి ఉన్నాయి. ఒక అపోలోని కాదు, అనేక కార్పొరేట్ సంస్థలకి ఇచ్చారు ఆసుపత్రులు. ఏ ఆసుపత్రి అయినా ఉచితంగా పేదవాడికి ఒక 30% వైద్యం చేయడం చూసామా? ఆరోగ్యశ్రీ కాకుండా లేదే. మరి వాళ్ళకి ఇచ్చేసాం. అట్లాగే విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రం అద్భుతంగా బాగుపడిపోతుంది, కరెంట్ ఛార్జీలు డౌన్ అయిపోతే ఇక పేదలందరూ సంతోషంగా పండగ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజున విద్యుత్ సంస్కరణలు 3 వ్యవస్థల కింద విభజించారు. ఆ తర్వాత కరెంటుకి సంబంధించినటువంటిది వాటి దాకా ఏ రోజున పెరగడం తప్పించి తగ్గడం ఎప్పుడన్నా ఉందా? పైగా ఇప్పుడు కూడా అదేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నేను ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ దోచుకున్నవారని ఆయన ఆ డబ్బులు వెనక్కిరా అంటే అది నేను సంస్కరణలు చేయడం ద్వారా సాధించానని చెప్తారు. ఎలాగా ఇక్కడ ఇందులో అంటే ఇదంతా బేసిక్గా ఏంటంటే ఒక విచిత్ర ప్రచారంతో ఇక పబ్లిక్ దగ్గరికి వెళ్ళడం. నాడు జన్మభూమి పేరుతో వెళ్ళారు, అంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తారు, రేపు వెళ్తారు. వెళ్ళడం కాదు కదా, నేను నా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు నా సమస్యకి పరిష్కారం ఏంటి? ఇదివరకు నా ఇంటికే పాలన వచ్చింది, నా ఇంటికి వాలంటీర్ తీసుకొచ్చి నేను అడిగిన ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చాడు, నా ఇంటి ఏరియాలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి పోతే ఏ పనైనా జరిగేది, నా ఇంటి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే ఏ పనైనా జరిగేది, నా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ దగ్గరికి పోతే జ్వరాలు జలుబులు లాంటి వాటికి పరిష్కారం అయిపోయేది. అంతకంటే ఎక్కువైతే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఇంకొక కార్పొరేట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ జరిగేది. నా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నాడు నేడు కింద డెవలప్ అయ్యి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడింది. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? ఇది కదా అసలు ప్రశ్న. నోటి దగ్గరికి ముద్ద రాకముందు నేను వస్తే ఇట్లా చేస్తానని చెప్పడం వేరు, నోట్లోకి వచ్చిన ముద్ద లాగేసేసి నేను పెట్టే ముద్ద అయితేనే అద్భుతంగా ఉందని చెప్తే ప్రజలు నమ్ముతారా? అది ఇక్కడ అసలు సమస్య. ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సర్వేలు, ఈ అసంతృప్తులు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారం రాగానే సంక్షేమ విషయంలో
పింఛన్లు పెంచేసింది, 4,000 ఇచ్చేసింది, ఫ్రీ బస్సులో మహిళలందరూ ప్రయాణం చేసేస్తున్నారు, అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేస్తున్నారు, రైతులకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతున్నాయి. అభివృద్ధి విషయంలో చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ లాంటివి వచ్చేసినాయి. అమరావతిలో కూడా బిల్డింగ్లు పూర్తయిపోతున్నాయి. మొన్నే సిఆర్డిఏ భవనం కూడా ఓపెనింగ్ చేసేశారు. మొత్తం సిఐఏ సదస్సు పెట్టేశారు. ఈ 2025లో ఒక అద్భుతం అంతా జరిగిపోతుంది. ఎంత జరిగిపోతున్నా సరే ఓకే, తక్కువ సంతృప్తి అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధం లేదా? కూటమి ఎంత చేసినా ప్రజలు పట్టించుకోరా? పట్టించుకోకపోవడం వల్ల తక్కువ మార్కులు పడుతున్నాయి. ఎలా చూడాలి? ఇక్కడ నేను చేసింది అద్భుతం అనుకోవడం, నాకు అవసరమైంది చేయటం, ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా. ఉచిత బస్సు ఎవరికి ఇచ్చారు? పల్లె మహిళలకి. వెలుగు బస్సులకి. ఓసారి చూడండి, అక్కడ ఏమన్నా కనబడుతుందేమో హడావిడి. అసలు అట్లాంటి బస్సుల్లో ఎక్కడం అలవాటు తప్పిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎక్కుతున్నారు, అంతవరకే కదా. అవును. ఏముంది దాంట్లో సంతృప్తి? టికెట్ రేట్లు పోయినాయి, అంతే కదా. వీళ్ళు Hmm. అనుకున్నట్టు దాంతో పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? అట్లాంటిది ఏమైనా ఉందా బేసిక్గా? లేదే. ఆ విధమైనటువంటి మార్కెట్ ఇప్పుడు పల్లె వెలుగులో వచ్చి తమ వ్యాపారాలు పెంచుకున్న మహిళలు ఎంతమంది ఒకసారి కనుక్కోండి. జస్ట్ రెగ్యులర్గా వచ్చేటటువంటి వాళ్ళే టికెట్ లేకుండా వస్తున్నారు, సింపుల్. అవును. దీని మీద కొత్తగా సంతృప్తి ఇప్పుడు ఆయన పేరు రేవంత్ రెడ్డి ఇట్లాగే పెట్టుకొచ్చాడు. గ్రామీణ ప్రాంతాలు అక్కడ ఆయన అయితే ఇంకా ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్లు కూడా ఇచ్చాడు ఫెసిలిటీ. అవును. కానీ పల్లె ప్రాంతాల్లో 60% మద్దతే వచ్చింది. అదే కేసీఆర్కి ఇవేం పెట్టకపోతే 90% వచ్చింది మద్దతు. అవును. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మేము అనుకున్నది కాదు కావాల్సింది, నేను అద్భుతం అని చెప్పుకోవడం కాదు. రెండవది మీరు చెప్తున్నట్టు పెన్షన్, ఎస్ జగన్ ఉన్నప్పుడు కూడా పెంచాడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా పెంచాడు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఇంకా 250 రూపాయలు అట్లా పెంచుతుంటే కంటే ఈయన ఏకదం 1000 రూపాయలు పెంచాడు, అంతకుముందు పెంచాడు, ఇప్పుడు పెంచాడు, అప్రిషియేషన్. అట్ ద సేమ్ టైం వాట్ నెక్స్ట్? కొత్త వాళ్ళు ఎవరు? కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా 18 నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చారా? ఇప్పుడు కార్యకర్త కాలర్ ఎగరేసుకు చెప్పాలి. సరే, వైసీపీ వాళ్ళకేంటి, నేను నా కాలర్ ఎగరేసుకోవడానికి కాకుండా నా వాలంటీర్ కాలర్ ఎగరేయమంటావా అన్న కోపం వచ్చింది, ఓకే. కానీ ఆ రోజునైతే ప్రతి నాయకుడు గర్వంగా చెప్పుకోగలిగాడు కదా, మేము సంక్షేమం విషయంలో ఎక్కడా మిస్ కావట్లేదు, ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చామన్నది ఓకే కదా, ఒప్పుకున్నది కదా. అప్పుడు తెలుగుదేశం కూడా వాళ్ళకి కూడా ఇచ్చారని. ఇప్పుడు ఉన్న సంక్షేమాలు ఏదైనా సరే మా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, మా సానుభూతి పరులే మా సెకండ్ ప్రయారిటీ. అపోజిషన్ అయితే అసలు అలౌ చెయ్యం అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? నిన్ను అభిమానించేవాడు ఎప్పుడు అభిమానిస్తుంటాడు. జగన్ చేసిన పని ఏంటి? జనసేన వాడికి ఇచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వాడికి ఇచ్చాడు, భారతీయ జనతా పార్టీ వాడికి, కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కూడా ఇచ్చాడు కదా. ఎవరికైనా వీళ్ళు ఈ పార్టీ అని తీసేసింది ఉందా? అక్కడే నీకు స్వచ్ఛత కోల్పోతున్నాం కదా మనం. రెండవది సంక్షేమ పథకాల్లో ఆల్రెడీ ఏడాదికి 15,000 18,000 రూపాయల డబ్బులు తీసుకుంటాం ఒకవైపున, అట్లాగే డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఇంకో 15,000-20,000 రూపాయల డబ్బులు తీసుకున్నది ఇంకో పక్కన. అంతంత డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకి 5 పైసలు లేకుండా చేసి నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను, నువ్వు చప్పట్లు కొట్టున్నాను అంటే ఎట్లా కుదురుతుంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నది మొదటి ఏడాది ఎగిరిపోయింది. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత ఇస్తున్నామన్నారు, గుడ్, బాగానే ఉంది, అప్పుడు అప్రిషియేట్ చేశారు కదా అందరూ. అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు, ఏమైపోయినట్టు వాళ్ళ బౌతులు? అసలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ప్రభుత్వం మాట్లాడుతుంది, అడ్రస్ చేస్తుందా ఎవరితోనైనా? ఇప్పుడు ఇన్ని సమీక్షలు చేశారు కదా, కలెక్టర్ మీటింగ్లు పెట్టారు కదా, ఏమైనా కలెక్టర్లు మీరు అందరూ చెప్పండి, ఆ కాలేజీలు మీ ఏరియాలో ఉన్న కాలేజీల వాళ్ళకి వాళ్ళు ఎవరు ఫీజు అడగడానికి వీల్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫీజు మనమే కడదాం, ఇవాళ కాబట్టి రేపైనా సరే మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఎవడన్నా కావాలని అడిగితే కనుక ఇవ్వకపోతే ఆ కాలేజీ మీరు చర్య తీసుకోండి అని ఏమైనా చెప్పారా? ఇన్ని సమీక్షలు జరిగినాయి కదా. మీ డిఈఓ అక్కడ వాళ్ళ పేరేంటి, మన జేఈఓలు ఉంటారు ఇంటర్మీడియట్ బోర్డుకి, వాళ్ళతో చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పారా ఏమన్నా? మరి ఇక్కడేమో వాళ్ళకి ఫీజు లేకపోతే కాలేజీలకు క్లాసులు ఎంట్రన్స్ లేదు, లేదా పరీక్షలకి హాల్ టికెట్ లేరు, లేకపోతేనేమో మార్కు లిస్ట్ లేరు. మరి ఇంతకుముందు ప్రశాంతంగా సాగిపోయినాయి వాళ్ళ జీవితాలు, ఒక్కసారిగా కదా విధ్వంసానికి గురైంది. ఇది కదా అసలు విధ్వంసం అంటే.
నీకు విధ్వంసం అనేది ఇంతకుముందు ఊహాజనితం, ఇప్పుడు వాస్తవికం. వాస్తవిక విధ్వంసం ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ. ఆసుపత్రికి పోతే చాలు ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు హాస్పిటల్. మనం గుండె మీద చేసుకుని అసలు ఇదివరకు రూపాయి గురించి ఆలోచించిన పాపాన పోలా ఎవడు కూడా ఆసుపత్రి అంటే. ఎందుకని? కార్డు పట్టుకుపోతే చాలు జేర్ చేసుకుంటారు. పైగా మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే పెడతారు కదా హాస్పిటల్లో. ఒక అటెండెంట్ ఉంటే చాలు కదా, పెడతారు కదా. ఏమన్నా అయితే గీతే పైన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తప్పించి ఏమీ లేదు ఆ రోజున. ఇవాళ పరిస్థితి ఏంటి? అక్కడ నువ్వు ముందు చేరాలంటే మా దగ్గర మా హాస్పిటల్లో పెట్టట్లేదు, అది తీసుకోవట్లేదని బోల్డ్ హాస్పిటల్. తీసుకునేటప్పుడు నువ్వు ముందు డబ్బులు కట్టి తీసుకుంటావు అనేటువంటిది ఇంకొకటి. ఆంధ్రజ్యోతినే రాసింది ఈ డబ్బులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటిది. అప్పులు అడిగితే ఎవడు ఇవ్వట్లేదు అన్నటువంటిది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల పెంచుకుంటే, ఇప్పుడు జగన్ టైంలో అది 600 కోట్లు 700 కోట్లు బాకీ పెట్టాడని చెప్పి ఇప్పుడు నెలకి 300 కోట్ల చొప్పున 18 నెలలు 18 మూళ్ళు ఎంతకెళ్ళింది? ఇవాళకి పోనీ ఏమన్నా క్లారిటీ ఉందా? ఆ మధ్యన అదేదో ఇస్తాము యూనిఫాము లేకపోతే యూనివర్సల్ అన్నారు. ఏమైంది? అది ఎక్కడికి పోయింది? ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి? ప్రశాంతంగా సాగుతున్న కాపురాలు చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు మళ్ళీ మేము మొదటి నుంచి మీ జీవితాలు బాగు చేస్తామని చెప్తున్నాం. అది కదా ఇక్కడ అసంతృప్తికి కారణం అవుతున్నటువంటిది. ఇవాళ నాకు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదండి, నా బిడ్డలకి నేను మామూలుగా చదివించుకున్నాను ఫీజు రియంబర్స్మెంట్ లేకుండానే. కానీ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడ్డ బిడ్డ బతుకేంటి? ఆ కుటుంబం ఎంత మానసికంగా స్ట్రగుల్ అవుతోంది. అలాగే నేను ఆరోగ్యశ్రీ తీసుకోలేదు, మొత్తం కూడా నా ఖర్చులన్నీ కూడా నేనే పెట్టుకున్నాను, అమ్మకైనా నాన్నకైనా అత్తకైనా ఎవరికైనా సరే. కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. కానీ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటాం? ఈడ్చిపెడితే అంతా రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల మంది ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే ఆవిడ డబ్బులు ఆడు చూసుకునేటటువంటి వాళ్ళు. నాకైనా ఎంత నరకం అనిపించాను ఆ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకుంటూ డబ్బులు కట్టుకునేటటువంటి సందర్భంలో వాటికి. కానీ నేను ఎఫర్ట్ చేయగలను అన్నటువంటి ధైర్యం ఉంది నాకు. కానీ అదేమీ చేయలేనటువంటి వాడు హాస్పిటల్కి తీసుకుపోతే మొన్నటిదాకా వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ట్రీట్మెంట్ అట్లా చక్కగా జరిగి, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చక్కగా జరిగి, ఇవాళ వెళ్తుంటే అక్కడ ట్రీట్మెంట్ మేము ఇవ్వలేమరా నాయన అంటే, లేదా డబ్బులు కట్టు తర్వాత తీసుకుందుగా నువ్వు అంటే ఏం చేయాలి అతను? వాళ్ళ జీవితం ఏంటి? ఒక్కసారిగా కకావికలం అయిపోవడం కదా. దాన్ని ఏం చేయాలి? ఎవరిది బాధ్యత అనాలి దానికి? అలాగే రైతు భరోసా కేంద్రాలు చక్కగా నడుస్తున్నది ఓ వ్యవస్థ, దాన్ని చిన్నాభిన్నం చేసాం, పేరేదో మార్చాం. రైతు భరోసా కేంద్రపు వ్యవస్థని ఎవరు నాశనం చేస్తున్నారు? ఇప్పుడు రైతు అక్కడికి రాగానే రైతు పంట పండించేటప్పుడే అన్నా నీ పంట సో మహారాష్ట్రలో అయితే బాగా ఎక్కువ రేట్ వస్తుందన్న, లేకపోతే హైదరాబాద్లో బాగా రేట్ ఎక్కువ వస్తుందన్న అని చెప్పి అవసరమైతే అక్కడికి సరుకు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి బ్రోకర్కి లింకప్ చేశారు. ఆ రోజున వాలంటీర్ కావచ్చు, సచివాలయ ఇదే ఆ ఉద్యోగి, దాని పేరేమంటారు, ఆర్బీకే ఉద్యోగులు కావచ్చు, యాప్ల్లో ఆన్లైన్లో వీటిట్లలో. ఇప్పుడు ఆ సిస్టమ్స్ నడిపేవాడు ఎవడు లేడు. ఇవాళ ఈనాడు రాస్తుంది, అవి పెట్టి ఉపయోగమే ఉంది. టెక్నాలజికల్గా 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు ఏడాదికి. అటుని యాప్లు అయితే 20 ఉన్నాయి, కానీ ఎవడు దాన్ని వాడేవాళ్ళు లేడు. రైతు ఎట్ట వాడతాడు? రైతుకి అది తెలిసి ఉంటే కనుక ప్రభుత్వాలు ఎన్నుకునేటప్పుడు ఇంత వెరిగా ఎన్నుకుంటారా? లేదు కదా. అది చేయడానికే కదా నువ్వు గ్రౌండ్ లెవెల్లో సర్వీసు రైతు భరోసా కేంద్రం అని పెట్టింది. చేస్తున్నారా? ఇది చేయలేకపోతున్నారు కదా. అలాగే అన్నిటికంటే ముఖ్యం, ఒక కార్యాలయానికి పోతే ఇదివరకు మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సచివాలయం నుండి నేరుగా వాలంటీర్ ద్వారా మనకు వచ్చేసేది. ఇంటికి వచ్చి అప్లికేషన్ పూర్తి చేయించుకొచ్చేవాడు, పూర్తి చేయించుకుని వెళ్ళేవాడు, చేతికి సర్టిఫికేట్ ఇచ్చేసేవాడు. ఇవాళ రోజున మనం ఆ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. లంచం ఇస్తే కానీ పని కావట్లేదు. లంచం ఇస్తే పని కావట్లేదు అన్నటువంటి విషయంలో రాజకీయ నాయకుడు, అధికార పక్ష నాయకుడి దగ్గరికి వెళ్తే కొంత డిస్కౌంట్ వస్తుంది లంచంలో. అంటే మళ్ళీ మన నాయకుడి దగ్గరికి తిరగాలి లంచంలో డిస్కౌంట్ కోసం. ఇంకొకటి ఇక విపరీతమైనటువంటి బెదిరింపులు. నేను రోజు ఈ పేపర్ కొనుక్కున్నాను, ఇది టీ స్టాల్ దగ్గర కొనుక్కుని వస్తాను అనమాట, బండి వేసుకుని. పూలు ఒక చోట, టీ స్టాల్ ఒక చోట. ఎందుకంటే మనం పేదల దగ్గర ఇంటరాక్ట్ అవుతా ఉంటాయి తెలుస్తుంటాయి కాబట్టి. ఆ బిల్డింగ్ ఏదో కడుతున్నారు వాళ్ళు. ఆయన ఇక్కడి నుంచి వాళ్ళది హోటల్ కూడా ఉంటుంది అనమాట పక్కనే. ఆ హోటల్ ఏదో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారని హోటల్ విజయవాడ దగ్గర పెట్టుకుంటున్నారని ఆయన ఒక్క మాట అనేసాడు. ఏంది సార్, ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి సార్ హోటల్ పెట్టుకుంటే? అదేంది మామూలు పోనీ రెస్టారెంట్ కాదు, రోడ్డు పక్కన ఉండే చిన్నపాటి హోటల్ అనమాట, ఇడ్లీ దోశ ఇట్లాంటివి పెట్టుకుని అమ్మేటటువంటి దానికి డబ్బులట. ఇందులో
అధికారులు ఇంకో పక్కన ఆ, విలేకరుల పేరుతో కూడా వచ్చి వసూలు చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వాళ్ళు ఏం చేయాలి అసలు? గ్రౌండ్ లెవెల్ ఎట్లాంటి తయారైపోతుంది మనకి? ఇదో పనిష్మెంట్ లాగా ఉంది బతకడం అంటే. జీవితం అంటే పనిష్మెంట్ లాగా అయితే ఎట్లాగా? ఎక్కడ పరిష్కారం ఉంది? స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మొన్న మధ్యన దాని పేరేమన్నారు, ఇక కల్తీ లెక్కర్ గురించి ఆయన ప్రస్తావించలేదు కానీ బెల్ట్ షాపుల గురించి ప్రస్తావించారు. బెల్ట్ షాపులకి తను వ్యతిరేకం అన్నారు, కానీ నడుస్తున్నాయా లేదా? ఆయన చెప్పాడని తీసేశారా? తాజాగా ఆయనే ఏదైతే అధికార చంద్రబాబు గారు అన్నారు కదా సార్, బెల్ట్ షాపులు నిర్వహిస్తే పీడీ యాక్ట్ పెడతామని, పీడీ యాక్ట్ చట్టం మీద కేసులు నమోదు చేయండి అని. ఆ మాట వాళ్ళ పాప వాళ్ళ ఎమ్మెల్యే మీద పెట్టినట్టున్నారు, పీడీ యాక్ట్. ఎవరా? తిరువురు ఎమ్మెల్యే అంతే కదా. ఆయన పాపం ప్రివెన్షన్ నమ్మేసి 150 వాటి మీద బెల్ట్ షాపుల మీద దాడి చేశాడు ఆయన పాపం. అదే చేసినందుకు గాను ఆయన్ని దుర్మార్గుడు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీడియా ద్వారా. స్టిల్ నో ఆయనకి క్లాసులు బీగుతున్నారు. అంటే నోటితో ఒకటి చెప్పాలి, నొసటితో ఇంకోటి చెయ్యాలనేటటువంటి వ్యవస్థ ఎట్లా సెట్ అవుతుంది? ఎందుకు సంతృప్తి అవుతుంది? ఇప్పుడు ఏ పనైనా ప్రశాంతంగా పరిగెడుతుండగా అర్జెంటుగా పరిగెత్తేవాడికి మోకాలు అడ్డం పెట్టి కింద పడేసి ఇప్పుడు పరిగెత్తు చూద్దాం అంటే ఎట్లుంటది? ఇప్పుడు అది పరిస్థితి నడుస్తుంది. సరే, ఎంత చేస్తున్నా వీళ్ళు అనుకున్నట్టు, వీళ్ళు చెప్తున్నట్టే మాట్లాడుకుంటే మెరుగైన సంక్షేమం అందించేస్తున్నారు, అభివృద్ధి చేసేస్తున్నారు. ఎంత చేసేస్తున్నా ప్రజల్లో ఎలాంటి సంతృప్తి లేదు. అది కూడా వాళ్ళే చెప్తున్నారు, పోనీ మన మాటలు కాదు, వాళ్ళే చెప్తున్నారు ప్రజలు ఎలాంటి సంతృప్తి లేదు అనేది. అంటే జగన్ పేరు మొన్నటి వరకు చెప్పారు, జగన్ వస్తే పరిశ్రమలు రావంట, జగన్ మళ్ళీ వస్తాడేమో అని మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మొన్నటి వరకు. ఈ మధ్యన అనట్లేదు అనుకోండి, మొన్నటి వరకు అన్నారు. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈ వణుకు, ఈ భయం పుట్టుకుంది. 51% మాత్రమే సంతృప్తి ఉంది, 49% వ్యతిరేకత ఉంది అని ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే అక్కడ బికాజ్ ఆఫ్ జగన్ వల్ల అనుకోవాలా? పాలనలో ఈ 18 నెలల ఫెయిల్యూర్ ఏమన్నా కనిపిస్తోందా? ఇక్కడ మ్యానిపులేషన్ అన్నది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు హడావిడి, పబ్లిసిటీ, కవరేజ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ పెన్షన్ ఇచ్చే ప్రతి నెల ఒక ఈవెంట్ నడుపుతూనే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ పెడతారు, అదంతా అదేదో నార్మల్ అనిపించడానికి గాను మామూలు మంచం వేస్తాము, లేకపోతే అట్లాంటివి ఏయో వేస్తారు. దాంతో మారిపోతారా జనం? కొత్త పెన్షన్ వస్తే కదా మారేది. బేసిక్ గా ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ఇక పబ్లిక్ లోకి వెళ్ళి మ్యానిపులేట్ చేద్దామని చూసుకుంటున్నట్టు కనబడుతుంది. నువ్వు ఫస్ట్ నడపాల్సింది ప్రభుత్వాన్ని, ప్రచారాన్ని కాదు. ఇక్కడ ఎంతసేపటికి మనం నడుపుతుంది ప్రచారం. అది ఎదురోడు దొంగ నేను మంచోడిని, ఎదురోడు దొంగ నేను మంచోడిని. అలాగే పాలన అంటే ఎట్లుండాలి, ఎలా ఉండాలా? ఇదే జగన్ని మొట్టమొదట నేను 2019కి ముందు జగన్ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు పాలనా వ్యవస్థ బాగా అలవాటు ఉన్నాడు. ఆయన జన్మభూములు ఈ కాదు నాకు అప్పుడు. ఆయన ఆకస్మిక తనిఖీలు నచ్చినాయి. అట్లాగే ఆ రోజుల్లో మనం వార్త రాయిగానే వెంటనే స్పందించి యాక్షన్ తీసుకునేటటువంటి విధానం నచ్చింది నాకు ఆయనకి. అలాంటి ఒక చక్కటి పరిపాలన అందించేటటువంటి వ్యక్తి కాబట్టి అన్నది చూసాం. 2014 తర్వాత అది పోయింది. అయినా కూడా జగన్ అనేవాడికి పరిపాలనే తెలియదు కదా, అతనితో పోల్చుకుంటే బాబు బెటర్ కదా అనుకున్నా నేను. పైగా అనుభవం ఉన్న వ్యక్తి. సీన్ కట్ చేస్తామైంది 2019 తర్వాత. అసలు ఆ నవరత్నాలు అమలు కల్లో కూడా ఊహించలేదు నేను. చేశాడు, సరే అది సంక్షేమ పథకం, మనకు సంబంధం లేని వారం. నెంబర్ 2 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. అసలు సాధ్యమా ఒక వాలంటీర్ని, సాధ్యమా ఒక ఏరియాలో సచివాలయం అనుకున్నా నేను. ఏదో ఉపన్యాసాలు చెప్తుంటారు, సొల్లు ఉపన్యాసాలు ఏడ జరుగుతాయి అనుకున్నా. అట్లాంటిది ఈడ్చిపెడితే ఏడాది తిరిగేటప్పటికి ఊరు వాడ సచివాలయాలు వచ్చి పడేసినాయి. 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ఏంది, ప్రతి 40 మందికి ఒక వాలంటీర్ ఏంటి? అది అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేసి చూపించాడు అతను. మరో జన్మభూమి కమిటీ అనుకున్నా నేను. తీరా చూస్తే అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా అపాయింట్లు జరిగిపోయినాయి, పరీక్షలు పెట్టి జరిగిపోయినాయి. అట్లాగే వాళ్ళు పని బిగిన్ అయ్యి మన ఇళ్ళకి సర్వీస్ వస్తే అప్పుడు ఆశ్చర్యపోయాను. నేనేమో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇక్కడ తెలుస్తా ఉంది కదా వచ్చినప్పుడల్లా. ఈవెన్ కరోనా అప్పుడు ఏంటి, ఎక్కడో హైదరాబాద్ లోనూ నాకు ఫోన్లు చేసి అడుగుతుండేవాడు ఎప్పటికప్పుడు, ఎట్లుందని మీ హెల్త్ అనేసి ఏంటి అన్నటువంటి. నాకు ఇంటి దగ్గర చెప్పుకొచ్చారు, బాగా చక్కగా వాళ్ళు సర్వీసెస్ అందించారు. అదే లేకపోతే అసలు భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సర్వీస్ కరోనా టైంలో ఆంధ్రలో అందడానికి కారణం వాలంటీర్ సర్వీస్, సచివాలయ వ్యవస్థ.
కదా. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్నా సరే ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఇళ్ళ దగ్గరికే వచ్చేటటువంటి ఒక చక్కటి విధానం. ఎక్కడో ఎందుకు అవును. రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు ఇచ్చారా? అప్పుడు అవును. అవును. అది సాధ్యమయ్యేదేనా పని? ఇళ్ళు ఉమ్. ఎవరు డబ్బులు లంచం ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇవాళ రోజున ఇల్లు కావాలంటే ఎంత అడుగుతున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా, డబ్బులు అవును. తింటున్నారని. ఆ రోజున అవును. ఎవడు అడిగాడని అసలు బేసిక్ గా? ఉమ్. ఉమ్. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చేశారు కదా, అప్లై అవును. చేసిన వాళ్ళకల్లా కూడా. ఉమ్. అది కూడా ఇంటి దగ్గరికే కాగితం తెచ్చి ఇచ్చారు, తీసుకెళ్లి అక్కడ ఫోటోలు తీశారు, స్థలం ఉమ్. చూపించేశారు, చేతికి కూడా స్థలం చూపించేశారు. నా రిజిస్ట్రేషన్ జీవితంలో డాక్యుమెంటే అట్లా ఒక ఇచ్చారు. పేదవాడికి స్థలం చూపించినటువంటి దాఖలా నేను చూడలే ఇన్నేళ్ల. ఉమ్. ఉమ్. నేను ఈ రిహాబిలిటేషన్స్ బోల్డ్ చూసా. లైక్ అవును. పోలవరం వాళ్ళవి చూశాను, పులిచింతల వాళ్ళవి చూశాను, లేకపోతే మా బెజవాడలో కృష్ణలంక ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ వీటందరినీ క్లియర్ చేసి కుందావరి కండ్రికాను రాజీవ్ నగర్ అట్లాంటి చోటకి పంపించినప్పుడు చూశాను. బోలెడంత సమస్యలు ఉండే. చివరికి అధికారి ఇనిషియేటివ్ తీసుకుని ప్రవీణ్ ప్రకాష్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటి ముందు లారీలో సరుకులు ఎక్కిచ్చేయడం, తీసుకెళ్లి ఒక ఇంట్లో పెట్టి తాళం చేతికి ఇచ్చేసినటువంటి రోజులు చూసాం. అదొక్కటే ఉమ్. సక్సెస్ఫుల్ జరిగింది. అప్పటిదాకా అసలు ఉమ్. గందరగోళం, ఎవడిల్లు ఏంటో తెలియదు, ఏంటో తెలియదు. అదే ఇప్పుడు అసలు చక్కగా తీసుకెళ్లి ఆ ఊరు చివరన ప్లాట్లేసి విభజించి చూపించి అక్కడ ఒక స్టోన్లు పెట్టి ఇదిగో ఇది నీదని అక్కడ నుంచో పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేసి ఆ పైన ఇళ్ల కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇది అసలు ఎంత క్యాజువల్గా, దీంట్లో ఎవడి ఒత్తిడికి లొంగారు వాళ్ళు. సింపుల్గా జరిగిపోయింది కదా. ఇవాళ నువ్వు హౌసింగ్ ఏమిస్తున్నావు? 5 లక్షలు మళ్ళీ పూర్తి చేస్తాం, మనం 3 లక్షలు పూర్తయినాయి. ఎవరి అయ్యి? జగన్ ఇచ్చినటువంటి. ఉమ్. మీరేం చేశారు? అదేది 1 సెంట్ ఇస్తే శ్మశానమును ఆ గొయ్య ఉమ్. అన్నారు. అదే అదే. ఇప్పుడు అవును. వీళ్ళు అవి ఉమ్. కాకుండా ఏమి ఇస్తున్నారు? సెంటున్నర ఇస్తున్నారు ఎవరికన్నా? ఉమ్. 2.5 సెంట్లు ఇచ్చారా? పోని ఏం మార్చారు? కాబట్టి ఇక్కడ మాటల్లో మాత్రం మార్చారుగా ఆ రోజున. అవును. ఇప్పుడు అప్పటికే 30 లక్షల మందికి ఇచ్చేస్తే పోనీ అదనంగా ఇప్పుడు ఇంకో 2 లక్షలు 5 లక్షలు వస్తారు కదా. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా ఉమ్. ఫ్లాట్లు స్థలాలు ఎవరికన్నా? లేదే. ఇంకేముంటుంది? పోనీ అమరావతి. అమరావతి ఇప్పుడు అతను 450 కోట్లు, టోటల్గా 500 వేసుకోండి, 7 భవనాలు కట్టాడు, ఉమ్. రోడ్డు వేశాడు, దానికి బోడిగుండు బొకరాయి గుండు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు అంతా. ఉహు. ఇవాళ ఉమ్. అది చూసి ఎంత చక్కగా చేశారు దాన్ని. అంత అద్భుతంగా ఉమ్. కడతారా? ఇది ప్యాలెస్ అని వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ. ఉమ్. అవును. అది ప్యాలెస్ అంత అద్భుతంగా ఎవడైనా నాసిరకంగా కడితే తిడతారు కానీ ఇట్ట బాగా ఎట్ట కడతావు రేదవా అని ఎవడన్నా అంటాడా? నాకు తెలియక అడుగుతాను. అదే కదా. ఉమ్. ఆఫ్టర్ ఆల్ 500 కోట్లతో ఇంత పెద్ద ప్యాలెస్లు కడతావు, మీ ఆవిడ కోసం లేదు, కడతావు నిన్న అని జగన్ ఏదో చెప్పేటటువంటి చెప్పినట్టున్నారు, వెరితనం ఏంటో 500 నాకు అర్థం కోట్లు కాదు 250 కోట్లకి అయింది దానికని. ఆ? నిన్న జగన్ ఏదో చెప్పినట్టున్నారు కదా, అది 250 కోట్లే కట్టాం, కన్స్ట్రక్షన్ దానికన్నా 250 కోట్లు. యోగా డేకి ఈయన 350 కోట్లు ఖర్చు పెట్టాడు, నేను 250 కోట్లు పెట్టి ఇప్పుడు బిల్డింగ్ పెట్టాను, అందులో పుతిన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పారు కానీ. అది భవనాలు 250 కోట్లు, ఆ పైన ల్యాండ్స్కేపింగ్ ఇదంతా కలిపి అవుతుంది 450 అదే. కోట్లు ఎంతో రిలీజ్ అయింది. అంటే అంటే వేస్ట్ భవనాల పరంగా చేశారు అంతే డబ్బులు అని అన్నారు కదా, అంతే వేస్ట్ అంతే. చేశారు అన్ని కోట్లు. అసలు వేస్ట్ అనే పదానికి అర్థం ఏదన్నా ఉందంటే ఇప్పుడు 1200 కోట్లు 1500 కోట్లు కట్టి ఒక బిల్డింగ్ కడుతున్నారు అక్కడ. 7 బిల్డింగులతో అద్భుతమైనటువంటిది వచ్చాడు 450 కోట్లతో. అది మీద కొండ రోడ్డు మొత్తం కలిపి. అసలు ఆ లుక్కు ఆ ఇది చూసి ఆ 450కి ఈ బిల్డింగ్ 1000 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? బేసిక్ కానీ మనం ఆ గుడ్డిగా దాన్ని ద్వేషిస్తాం, గుడ్డిగా దీన్ని సమర్థిస్తున్నాం. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ ప్రాక్టికల్ గా. ఏదైనా సరే అడ్మినిస్ట్రీరియల్ స్కిల్ అనేటటువంటిది మనకి సదుపాయం అందాలి. ఇదివరకు చంద్రబాబు గారిని ఎందుకు అభిమానించే వాళ్ళం? జన్మభూమి అని పెట్టి ఆఫీసర్ మన ఏరియాకి తెచ్చాడు, మనం ఏదైనా అడిగితే సమాధానం చెప్పేవాడు ఉన్నాడు. అదే కదా ఆయన మీద మనకు వచ్చినటువంటి అభిమానం. ఇవాళ అదే పని సచివాలయం ఇంటి దగ్గరకు వచ్చి చేస్తే దాన్ని పీకేసి లేదు లేదు పాత పద్ధతి కరెక్ట్ అంటే ఎట్లాగా? అప్డేటెడ్ కదా ఏ రోజుకు ఆ రోజు. నిన్నటికంటే నేడు గొప్ప, నేటికంటే రేపు ఇంకా గొప్పగా ఉండాలా. నువ్వు ఒకటి జన్మభూమి అనే కొత్త అధ్యాయాన్ని తెరిచావు, గుడ్. మా ఏరియాకి నెలకో 2 నెలలకో 3 నెలలకో అధికారులందరినీ తీసుకొచ్చి చూపించావు, అందుకని నిన్ను సీఈఓ అన్నాం, అభివృద్ధి చేయడంలో స్పెషలిస్ట్ అన్నాం. ఇవాళ అంతకంటే ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టాడు అతను. దానికి వీళ్ళ ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయింది. అది ఏంటది? వాట్సాప్ గవర్నెన్స్. వాళ్ళు ఇంటికి పాలన తెస్తే మేము చేతిలోనే పాలన అన్నారు, గుడ్, శభాష్ అనుకున్నాం. తెరా చూస్తే నిన్న అదేది మొన్న మెసేజ్ వచ్చింది అనమాట నాకు, మీరు అదేది వాటర్ ఛార్జీలు తర్వాత ఇంటి పన్నుకు సంబంధించి ఇంత అని చెప్పేసి
దాంట్లో కొడదామని ఎంత సేపు కొట్టినా సరే వర్కౌట్ కాలే. ఏది వాట్సాప్ గవర్నెన్స్? వాట్సాప్ గవర్నెన్స్ చివరికి మళ్ళీ 3 రోజుల పాటు కొట్టుకుంటే 3వ రోజుకి సెట్ అయింది అది. బిల్ పే చేయడం. ఏంటంటే వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్పట్లో ఈ ఆస్తి పన్నులు ఇవి కూడా వాలంటీర్లే కట్టించేశారు దగ్గర. అవును, అంటే మామూలుగా అయితే కట్టించేవారు, మళ్ళాంటి వాళ్ళు వెబ్సైట్ లో కట్టేసి. వెబ్సైట్ లో ఆ వెబ్సైట్ ఏంటో మహాతాల నొప్పి అవుతున్నది, నాకు అర్థం కాలేదు. ఇదివరకు ఆ పే అట్లా నొక్కగానే గూగుల్ పే లోకి వెళ్ళిపోయేది, అయిపోయేది. అవును, తీసుకునేది. ఇప్పుడు ఏంటి, అదేదో పేయు సిస్టమ్ లో నుంచి నెట్ బ్యాంకింగ్ లో నుంచి మాత్రం అంటే పేమెంట్ గేట్ వేలు మార్చారు సార్ ఇప్పుడు. పేమెంట్ గేట్ వే అనేది మార్చేశారు ఇప్పుడు. అది కొంచెం తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఇంకా అంతకంటే ఫెసిలిటేట్ అవ్వాలి కానీ అప్డేట్ చేయాలి, దాన్ని ఇంకా సులభం చేయాలి. సులభం చేయడం పోయి నష్టం ఎందుకు అవుతున్నది? అదే దాదాపు 3-4 రోజులు. నాకేంటంటే ఒక అలవాటు, కరెంట్ బిల్ అయినా ఈ ట్యాక్స్ అయినా అలా బిల్లు రాగానే కట్టిపడేయడం అలవాటు. మనం తర్వాత మర్చిపోతామేమో అన్నటువంటి ఉద్దేశం. తీరా చూస్తే అదో పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటో అర్థం కాదు. ఇది అంత విచిత్రంగా ఉందన్నమాట పరిస్థితి. ఓ పక్కన మాటలు చూస్తేనేమో అద్భుతం 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 అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చేత్తో ఏది చూసినా కష్టం 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 అయిపోతుంది అనమాట. అవును అవును, అంటే టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారో ఫెయిల్ అవుతున్నారో అనేది అర్థం కావట్లేదు. మాటల్లో ముందుకెళ్తున్నారు, పనిలో ఫెయిల్ అవుతున్నారు. అవును సార్, పీపీపీ విషయంలో ఓకే, ఆరోగ్య శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ జగన్ సమర్థించాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ తీరు కానీ అవసరమైతే మోడీని కూడా తిడతారా, మోడీని కూడా మీరు విమర్శించగలరా అంటే పీపీపీ విధానం ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సమర్థిస్తున్నారు. మెడికల్ విషయంలో సమర్థించడాన్ని ఎలా చూడాలి అంటే ఆరోగ్య శాఖ మంత్రి అంటే నేను అవగాహన లోపం నేను అన్న కానీ ఆయన మాటలు చూస్తే అలా ఏమన్నా అనిపిస్తోంది? ఆయన ప్యూర్ తెలుగుదేశం కార్యకర్తలాగానే మాట్లాడుతున్నాడు, గతంలోనూ మాట్లాడాడు, ఆయన అట్లాగే మాట్లాడతాడు. బేసిక్ సమస్య ఏంటంటే పీపీపీ అంటే ప్రభుత్వ ఆజమాయిషి ఎలా, నోటితోనా చేత్తోనా? నోటితో కాకుండా ఏముంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుంచి స్టాఫ్ దాకా అంతా ప్రభుత్వ జీతాలతో పనిచేస్తారు. పీపీపీలో అట్లా చేస్తారా? సింపుల్ కంపారిజన్. నెంబర్ 2, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా, అడ్మిషన్స్ అన్నీ కూడా కన్వీనర్ కోటా, రిజర్వేషన్స్ పోను మిగతాదంతా కన్వీనర్ కోటా కింద ఉంటది. ఆ కన్వీనర్ కోటా కింద 16,000 రూపాయలు ఏడాదికి ఫీజు. ఇప్పుడు అలాగ ఫీజు వసూలు చేస్తారా? మొత్తం కన్వీనర్ కోటా కింద పెడతారా? లేనప్పుడు పీపీపీ కరెక్ట్ ఎట్లా అవుతుంది? అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% పేదలకి ట్రీట్మెంట్, 100% కదా. మరి పీపీపీలో 70% అంటావేంటి? అప్పుడు అది ప్రజలకు మేలు చేసినట్ట, నష్టం చేయకొచ్చినట్ట? అట్లాగే జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే దోచి పెడుతున్నాడు మెడికల్ విద్యార్థులని అని చెప్పినటువంటి వాళ్ళు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తీసేసి మొత్తం కన్వీనర్ కోటా కింద పెడతామనే కదా లోకేష్ యోగాడంలో ఇచ్చిన హామీ, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి పీపీపీ కరెక్ట్, దాంట్లో ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ఉంటుందని చెప్పడం ఏంది? ఫీజులు అనౌన్స్ చేశారు కదా మీరు. ఆ ఫీజులు అతను చెప్పినటువంటి జగన్ చెప్పింది 7 లక్షలు 9 లక్షలు సెల్ఫ్ ఫైనాన్స్ కి. దానికంటే ఎక్కువైనాయా లేదా చెక్ చేయండి. ఎందుకైనా అకస్మాత్తుగా? అట్లాగే అవి పీపీపీ అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా పీపీపీ ఎందుకు ఇచ్చేస్తారు? ఇక రేపొద్దున ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఇచ్చేస్తారా ఏంటి రేపొద్దున? దాని అర్థం అదేనేమో. ఇంకా అదే మరి ఇంకేంటి అసలు? ప్రభుత్వ మెడికల్ అనేది ఉండవేమో, ఇంకా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్ కానీ ఉండవేమో. మన రాష్ట్ర నాశనానికి కారణమైనటువంటి విధానాల్ని గొప్పగా సమర్థించడం. మనకేంటంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వాన్ని నుంచి ఆశించరు. మిడిల్ క్లాస్ కూడా మనకి ఏది రాదులే అని డిసైడ్ అయిపోతారు. వాళ్ళిద్దరికి పేదవాడికి రూపాయి ఇవ్వడం అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే ఈర్ష్య, అక్కడ వాడు ఫ్రీగా సాధించడం ఏంటి, మేము ఖర్చు పెట్టుకోవడం ఏంటి అన్నటువంటిది. ఇక్కడ క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. జగన్ నిన్న అన్న మాటలో మేము అధికారంలోకి వస్తే కేసులు పెడతాం అనే మాటకి సంబంధించి ఓకే, ఈయన దానికి సంబంధించి మా రిప్లై ఇచ్చాడు అనుకుందాం. అంటే రేపొద్దున్న ఒక పక్క ఏమో జగన్ ఇంకా అధికారంలోకి రాడు కదా అంటారు, వస్తే కేసులు పెడతాం అనే దాన్ని తప్పు పడుతున్నారు. అంటే వాళ్ళు భయపడి రారనా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ముందుకు రారనా, లేదంటే జగన్ అండమే అలాగ అండమే తప్ప?
అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు పాయింట్ నుంచి వీళ్ళు డీవియేట్ చేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి అంటే పీపీపీ కిందన వీళ్ళు ఇస్తానంటున్నటువంటిదే తప్పన్న దాన్ని చర్చ డైవర్ట్ చేయడానికి అటు తీసుకెళ్తున్నారు. ఎమోషనల్ గేమ్ నడుపుతున్నారు అనమాట. ఓకే. ఒరిజినల్ పీపీపీ అంటే ఏంటంటే మనకి వీళ్ళు చెప్తున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందని, లైక్ రైల్వేలో టాయిలెట్స్ క్లీనింగ్ ఒకటికి అప్పచెప్పేస్తారు. అవును, అదే ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా ఉంటది. ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఒకళ్ళకి అప్పచెప్పేస్తారు. అవి పీపీపీ అంటే పేరు అదే చెప్పి ఇక్కడ పబ్లిక్ గా మోసం చేస్తున్నారు. పేరు అది చెప్తున్నారు, ఇక్కడ పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. పీపీపీ అంటే అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వానికి నిర్వహణకి సంబంధించినటువంటి ఖర్చు లేకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పటి. ఇప్పుడు లైక్ దేవాలయాల్లో శానిటేషన్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెక్యూరిటీ ఒకళ్ళకి ఇచ్చేశారు. అవి పీపీపీ అంటే తప్పులే, నేను దాన్ని సమర్థిస్తా కూడా. ఇప్పుడు ఆసుపత్రిలో పీపీపీ అంటే ఎట్లా ఉండాలంటే ఎక్స్రే మిషన్స్ చూసేటందుకు ఒక వ్యవస్థ, ఒక కన్సల్టెన్సీ, తర్వాతన స్కానింగ్ మిషన్స్ చూసేందుకు ఒక కన్సల్టెన్సీ, అలాగే ఆసుపత్రి క్లీనింగ్ చూసేందుకు ఒక కన్సల్టెన్సీ, బెడ్లు ఇవన్నీ మార్చడానికి ఒక కన్సల్టెన్సీ. ఈవెన్ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా మొత్తం ఆసుపత్రి వాళ్ళు చూడరు, అవన్నీ ఒక్కొక్కరికి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు, కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు. అట్లాగే ఇది చేస్తే తప్పే లేదు, నేను ఒప్పుకుంటా. సర్వీసెస్ ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా బాధ్యత ఉంటది. ఒకవేళ బాధ్యత కాకపోతే మనం ఫైర్ చేస్తాం, వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటాం. వాడు కూడా తక్కువ ఆదాయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, దాన్ని హర్షించవచ్చు. కానీ ఇక్కడ పీపీపీ అది కాదు. మెడికల్ సీట్లను నువ్వు పీపీపీ కిందకి ఇస్తున్నావు, ప్రైవేట్ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నావు. కళాశాల నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యం చేతికి ఇచ్చేస్తున్నావు నువ్వు పూర్తిగా. నీ బాధ్యత లేదు అక్కడ. అదేమంటే బోర్డు కింద పెట్టుకుంటారట. ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు కూడా ఇదివరకు ఎయిడెడ్ కాలేజీలు కొనేసేసి చైతన్య విద్యా సంస్థ అని బోర్డు పెట్టి బ్రాకెట్లో బీవీఆర్కే ఎస్ఆర్కే కాలేజీ, కేపీఎస్ఆర్కే కాలేజీ ఇట్లా పెట్టేవాళ్ళు. అది ఎందుకని? ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకి ఇచ్చే అడ్మిషన్స్ దానికి ప్రైవేట్ కళాశాల అడ్మిషన్ సిస్టమ్కి తేడా ఉంది కాబట్టి పేరుకి ఇవి ఎయిడెడ్, కానీ బయట ప్రపంచానికి చైతన్య నారాయణ సంస్థలు. అట్లాగే ఇక్కడ రేపు పొద్దున ప్రభుత్వం అని బ్రాకెట్లు వేస్తారట. ఎందుకు దాన్ని నేలకి గీసుకోవడానికా? నేను సింపుల్ ఒకటే లాజిక్ చెప్తున్నా. విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గర హనుమాన్ షుగర్స్ ఉంది, లేకపోతే నిజాం షుగర్స్ ఏది మన తెలంగాణ అంతటా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇట్లాగే పీపీపీ పేరుతో ప్రైవేట్ వాడికి ఇస్తే నిర్వహణ సవ్యంగా చేస్తారని ఇచ్చారు. లేదు మన విద్యా డైరీ నుంచి అన్ని మిల్క్ సంస్థలు కూడా పీపీపీ కింద ఇస్తే బాగు చేస్తారని ఇచ్చారు. ఈ రెండు ప్రజల చేతిలో ఉన్నాయా, ప్రభుత్వం చేతిలో ఉన్నాయా, ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయా? ఆస్తులతో సహా ప్రైవేట్ వాడి చేతిలోనే కదా. ఎందుకు ధూళిపాళ నరేంద్ర చేతిలో ఉంది? ఎందుకు ఆవిడ పేరేంటి అక్కడ అఖిల ప్రియ వాళ్ళ మేనమామ చేతిలో ఉందని జరుగుతుంది. ఏం జరుగుతున్నాయని ఒకప్పుడు మీకు గుర్తుందా? మామూలు ఎలక్షన్స్ తరహాలో పోటీలు జరిగాయి వాటి కోసం, పాల సంఘాలకి వీటన్నిటికీ కూడా చైర్మన్ పదవి కోసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దానివల్ల ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు అప్పుడు? సచ్చినట్టు ప్రజల మేలు చేకూర్చేవాళ్ళు. ఇప్పుడు మేలుకు పోయి వాళ్ళ ఆస్తులు అయిపోయినాయి, వ్యక్తిగత ఆస్తులు అయిపోయినాయి, వాళ్ళు ఇష్టం దేనికైనా చేసుకోవచ్చు. మరి ఈ లోపాన్ని ఎవరు సరి చేయాలి, ఎవరు పరిష్కరించాలి? పైగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అది కరెక్ట్ అని చెప్పిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ అంటే ఏం అక్కర్లేదండి, మనకి నచ్చిరోడు ఉంటే నువ్వు తినరాపో ఇది అని రాజుగారు ఎదువరకటి కనుక మాన్యాలు రాసిచ్చేవాడు. అదిగో ఆ ఏరియాలో ఉన్నటువంటి తూర్పున ఉన్నది నువ్వు తీసుకో, ఇప్పుడు అట్లాగా రాసిచ్చేస్తారనమాట. పాత రోజుల్లో జమీందారులు అంటే ఎవరు? ఆ జమీకి అధిపతి. జమీ ఎవరు ఇచ్చారు? రాజుగారు ఇచ్చారు. అట్లాగా ఇప్పుడు జమీందారులను తయారు చేశారు, నయా జమీందారులు, పీపీపీ యజమానులు. ఇప్పుడు అది వాళ్ళ అదృష్టం ఏంటంటే పైసా పెట్టుబడి లేకుండా, మేబీ లంచం రూపంలో ఇచ్చే రూపాయి తప్ప అధికారికంగా పైసా పెట్టుబడి లేకుండా ఓ కట్టేసి ఉన్నటువంటి కాలేజీని చేతిలో తీసుకుని, లేదా ఆల్రెడీ భూమి ఎన్నో ఉన్నాయి తీసుకుని హ్యాపీగా దర్జాగా అనుభవించవచ్చు. ఏం మెడికల్ కాలేజీల వాళ్ళందరూ ఎర్రేదోలా భూమి కొనుక్కుని, బిల్డింగ్ కట్టుకుని, ల్యాబులు కట్టుకుని, రిక్రూట్మెంట్లు చేసుకుని, స్టాఫ్ను పెట్టుకుని,
పిల్లల్ని అడ్మిషన్స్ పర్మిషన్స్ తెచ్చుకుని నానా తిప్పలు పడ్డటువంటి వాళ్ళందరూ వెర్రేదోలా ఇట్లా ప్రభుత్వాన్ని బేవర్స్కి ఇచ్చేస్తా ఉంటే ఎవడికాడు అందరూ తీసుకుంటారు కదా. కానీ మంత్రి గారు మాత్రం మొత్తం దీన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది నాకు ఆ మాటలు ఆయన చూస్తేనే. ప్యూర్ తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళకి కూడా అంత ఉండదు ప్రేమ. అదే అవును. ఆయన ఒక్కడికి ఆ ప్రేమ విపరీతంగా ఉంటుంది, అది ఏందో అర్థం కాదు. అదే కదా. సరే ఈ మధ్య కాలంలో రెవెన్యూ శాఖనో లేదంటే రెవెన్యూ మంత్రిని గట్టిగా అన్న టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోందా? ఏం లేదండి, పేపర్లో వస్తుంది, కేకలేస్తారు, అరుపులు అయిపోద్ది, అంత అంటే మించి. రెవెన్యూ శాఖలో లోపాలు మాత్రమే ఎత్తి చూపించడం, రెవెన్యూ శాఖలో మాత్రం అవినీతి జరుగుతుందని సొంత పత్రికలే రాయడం, దాని మీద మంత్రి గారు అయితే పెద్దగా అయితే దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగని మధ్యలో అధికారులను బలి చేస్తున్నారా లేదంటే అధికారుల మీదకి తోస్తున్నారా? ఏం లేదు, ఒక హై డ్రామా నడుస్తూ ఉంటది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకానికి సాక్ష్యం అది రెవెన్యూ శాఖ. భూమి నీదైనా సరే రేపు పొద్దున ఎవరిదన్నా తెలియదు. అక్కడ ఊర్లలో భూములు లాక్కునేది ఎవడు? అధికార పక్షం వాడు కావాలి, ప్రతిపక్షం వాడు వచ్చి లాక్కుంటాడా? లాక్కుంటే వీళ్ళందరూ అర్రజన్ మీడియా ఊరుకుంటారా? రచ్చరచ్చ చేయరా? అక్కడ ప్రభుత్వ భూములైనా ప్రైవేటు భూములన్నా రచ్చ చేస్తుంది వీళ్ళ చేతిలో. ఇవాళ నువ్వు అమ్ముకుంటా అన్నా సరే అమ్ముకోవడానికి వీలేదు. కొంతమంది ఎమ్మెల్యేల ఏరియాలో రిజిస్ట్రేషన్ కూడా చేయనియట్లేదు తెలుసా? ల్యాండ్ కన్వర్షన్ కి ఒప్పుకోవట్లేదు. ఈయనేమో చట్టాలు బోల్డ్ చేసుకొచ్చారు, అట్ ల్యాండ్ కన్వర్షన్ ఈజీ అని చెప్పేసి చట్టం చేసుకొచ్చారు, కానీ చేసేవాడు ఎవడున్నాడు అక్కడ? ఎప్పుడైతే వ్యవస్థని ఆయన చేసిన ఉద్దేశం చాలా మంచిది, ఎమ్మెల్యేల చేతికి పవర్స్ ఇచ్చి ఎమ్మెల్యేలే ఆ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించాలని, కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు తప్పించి ప్రజలకు ప్రయోజనం చేయాలనుకోవట్లేదు. సంపాదించుకోవాలనుకుంటున్నారు అనే కంటే దోచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే నువ్వు ఎవడు పర్మిషన్ అక్కర్లేదు, ఒక కార్పొరేషన్కి అప్లై చేస్తే సరిపోతుంది, లేకపోతే ఉడాకి అప్లై చేస్తే సరిపోతుంది, ఆన్లైన్లో అప్లై చేస్తే ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. ఇవాళ రోజున మనం అప్లై చేసి దాంట్లో ఆన్లైన్లో ఎమ్మెల్యే గారితో చెప్పించుకోవాలా, ఇక్కడ వీరికి ఇవ్వాలా అక్కడ వారికి ఇవ్వాలా, రెండు రకాలైనటువంటిది ఇచ్చుకోవాలి. మధ్యలో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వాలా. అవి ఇట్లాగా 3 వెర్షన్స్ అయిపోయినాయి ఇన్కమ్. ఇదంతా ఇక వాడికి ఏమవుతుంది? ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి చేయాలనుకున్నాడు, 12 కోట్లు వద్దా 2 కోట్లు బొక్క అవుతుంది. దాంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, కొనేవాళ్ళు లేక మునిగిపోతున్నారు. లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్లు ఇన్ని ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఖాళీగా ఉండటం ఏంటండి? అలాగే అపార్ట్మెంట్లు కడతనప్పుడే సగానికి సగం అమ్ముడుపోతాయి సాధారణంగా. కొనేవాళ్ళు లేడు, ఇప్పుడు కొనటం అనేది పెద్ద కష్టం అయిపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూస్ని ఇంకోటి ఏంటి, ఒరిజినల్గా మనం కొనడానికి గజం వచ్చేటప్పటికి 30,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 40,000 ఉంటుంది. అంటే 30,000 పెట్టి కొనడానికి 40,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాలా? అదే కదా. ఇదేం విచిత్రమైనటువంటిది, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను ఇన్నేళ్లలో. గుంటూరు దగ్గర ఉంది చూసా మొన్న కనుక్కుంటే, అక్కడ 25,000కి ఇస్తామండి మీకు, కాకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 40,000 ఉందండి అంటారు. అదేం లెక్క? 25,000 ఏంటి, ఇదేంటి? ఇంకోటి మార్కెట్ వాల్యూ పెంచండి. కొనేవాడు లేడు, అమరావతిలో కొనే దిక్కు లేదు కదా. బేసిక్ గా రేట్లు చెప్పడం మాత్రం 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు కొనే ఏం చేసుకోవాలి బేసిక్ గా. ప్రతిదీ కూడా ఇక్కడ రెవెన్యూలో పెద్ద తలనొప్పి ఏంటంటే పట్టాదారు పాస్బుక్. ఇప్పుడు చంద్రబాబు గారు నిజంగా నిజాయితీగా చేయాలనుకున్నారు అనుకోండి, ఇది ఒక సిన్సియర్ సజెషన్ అనుకోండి ఆయనకి, ఆయనది చూసి అప్రిషియేట్ చేసి ఇస్తున్న సజెషన్. మనం 2 వీలరో 3 వీలరో 4 వీలరో వెళ్ళి ఆ కొంటే ఇదివరకటి రోజుల్లో ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాలి. ఇప్పుడు అదేం అక్కర్లా, ఆ షాపులోనే మనకి రిజిస్ట్రేషన్ చేసేసి ఇస్తున్నాడు మన ఏపీలోనే. దీన్ని తీసుకే తర్వాత మనకి ఇంటికి కార్డు కూడా వచ్చేస్తుంది. సింపుల్. జగన్ టైంలో కార్డులు ప్రింటింగ్ అవ్వక చిరాకేసింది, అప్పుడు మనమే చికాకుపడ్డాం, ఏంది కుర్రోడు అనేసి. అట్లాంటిది ఒక సిస్టమ్ చంద్రబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు, అద్భుతం అది. అట్లాగే నేను రిజిస్టర్ ఆఫీసులో భూమి కొన్నా, నా చేతికి ఇంటికి పట్టాదారు పాస్బుక్ వచ్చేయాలా, లేదా అక్కడే ఇచ్చేయాలి పట్టాదారు పాస్బుక్. మధ్యలో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తిరిగి వాడు అక్కడ ఉన్న బ్రోకర్లను పట్టుకుంటే అప్పుడు వాడేదో జాలి తలిచేస్తాడు మనకి, అది కూడా లంచం దీని. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరీ కొత్త విచిత్రం అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా భార్యకి ఆస్తి హక్కు వస్తుంది బతికున్నప్పుడు, ఏ ఆస్తి రాయకపోతే. లేరు పిల్లలు ఉంటే కనుక పిల్లలకి సమాన హక్కు వస్తుంది, ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలతో సహా.
ఉమ్, దాంట్లో మాకెవరికి అక్కర్లేదని మా అన్నయ్యకి ఇవ్వండి అని గనక అందరూ కలిసి రాసి ఇచ్చారనుకోండి, ఆడపిల్లలు ఉండి ఒక్క అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా తమ్ముడు మా అన్నయ్య, అతని చేతికి ఇచ్చేసేయండి అని చెప్పి అందరు రాసి ఇచ్చేసి అనుకోండి, అతని చేతికి ఇచ్చేసేవాడు ఒకప్పుడు. ఉమ్, ఉమ్, ఇది అవును. సిస్టమ్. ఇప్పుడు ఉమ్, అట్లా కాదు. మీ ఆస్తి ఎంతో లెక్క కడుతున్నాడు అక్కడ బ్రోకర్. ఉమ్, ఏది చచ్చిపోయాక మీలో మీకే గొడవలు లేవు, కానీ ఉమ్, ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది, 10% మాకు ఇస్తారు, 20% మాకు ఇస్తారు. ఉమ్, అంటే ఆస్తి మనది, మన నాన్నది, లేకపోతే మన అమ్మది. మన ఆస్తి మనం తీసుకోవడానికి ఆడికి 20% డబ్బులు ఇవ్వాలా? ఉమ్, ఇదే రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటిది. ఉమ్, పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు ఇయ్యరు? అది మన హక్కు కదా. నేను ఒక ల్యాండ్ అవును. కొందాం అనుకున్నానండి, కొన్న తర్వాత నా ఉమ్, చేతికి ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ రోజునే పట్టాదారు పాస్బుక్ ఇస్తే కదా కరెక్ట్. అంతే కదా. నేను అవును. చెప్పినట్టు ఉమ్, ఆ రవాణా శాఖలు ఎట్టయితే ఇచ్చారో అట్లాగే ఇవ్వండి మీరు ఇక్కడే. ఉమ్, దాంట్లోనే పాస్బుక్ రాసి ఇచ్చేయండి, సింపుల్ కదా అది. ఉమ్, అవును. ఉమ్, ఎందుకు ఇవ్వట్లేదు అది? ఉమ్, అక్కడ రాజకీయం చోటు చేసుకుంటోంది. బాబు ఉమ్, గారికి తెలుసో అవును. తెలియదో, తెలియకపోతే తెలియజెప్పేవాడు ఎవడో లేడో తెలియదు మనకి ఇందులో. చెయ్యొచ్చు, ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. మరి బాబు గారు తలుచుకుంటే అవుతుంది, లోకేష్ గారు తలుచుకున్న అవుతుంది. సార్, 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే, అప్పట్లో ఎమ్మెల్యేల వల్ల సరిగ్గా వాళ్ళు వెళ్ళలేదు, ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ వల్ల, లేదంటే కలెక్టర్లకి ఇన్ఛార్జ్ మంత్రులకి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రభుత్వానికి భారీ నష్టం వస్తుంది అని ప్రచారం చేయడం వెనక, ప్రచారం ఏముంది, డైరెక్ట్ గానే చెప్తున్నారు, చేయడం వెనక ఏంటి వ్యూహం? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గెలిస్తే బాబు గారు, ఓడిపోతే కార్యకర్తలు, ప్రభుత్వం ఆయన వాళ్ళని నమ్మడం వీళ్ళని నమ్మడం. ఇప్పుడు కొత్తగా వాస్తవంగా అధికారులు చేరారు ఆయన ఆ లిస్ట్ లో. అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ అప్పుడే ఓడిపోయాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగా చేసినప్పుడు గెలిచాడు. 2095లో ఆయన తెలుగుదేశాన్ని తీసుకున్నాక అడ్మినిస్ట్రేషన్ బాగుంది. 99లో గెలిచారు ఆయన ఉమ్, బీజేపీతో కలిసి అవును. పొత్తు పెట్టుకుని. ఉమ్, ఉమ్, తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగా సర్వనాశనం అయిపోయింది. 2004లో ఓడిపోయాడు ఆయన. ఉమ్, ఆ అడ్మినిస్ట్రేషన్ మీద విరక్తి చెందినటువంటి జనాలు 2009లో కూడా ఆయన గెలిపించలా. ఉమ్, 2014లో విభజిత రాష్ట్రంలో ఆయన అయితేనే బెటరు, అనుభవం ఉన్నాడని చెప్పి గెలిపించారు. కానీ అవును. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉమ్, కాబట్టి 19లో ఓడగొట్టారు. అవును. ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ అధికారం. ఉమ్, అడ్మినిస్ట్రేటివ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ముఖ్యమంత్రిదే బాధ్యత. ఉమ్, ఇల్లు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇంటి యజమానిదే బాధ్యత. ఉమ్, కింద అదంతా నడిపించుకోవడం నీ ఇష్టం. నీ చేత కాకపోతే వాళ్ళదేం తప్పు. అవును. ఉమ్. అది ఇక్కడ సమస్య. సార్, 2025లో ఇంకా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడలేమా అంటే, ఇంకా అయిపోతుంది కాబట్టి అవదు. 2026లో ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? నేను దీనికి వింటున్న దానికి లెక్క ప్రకారం అయితే 2027 ఉగాదికి ఆయన్ని పట్టాభిషేకం చేయబోతున్నారని తెలిసింది. ఉమ్, ఉమ్, 2027 ఉగాదికి ఉమ్, అప్పుడు నారా లోకేష్కి ఇస్తారు. ఈ లోపు లొకేషన్ ట్రైన్ చేస్తున్నారు అనమాట. కలెక్టర్లతో ఎట్లా ఉమ్, మాట్లాడాలి, ఐపీఎస్లతో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ఆ మీటింగులో కూర్చుని ఆయనే కదా మాట్లాడుతుంది. ఆఫ్టర్ బాబు, అవును. పవన్ ఉమ్, కళ్యాణ్ కూడా 2 ముక్కలే మాట్లాడుతున్నారు. మేజర్ ఉపన్యాసం ఉమ్, అంతా ఈయనే ఇస్తున్నారు. ఉమ్, తద్వారా రివ్యూలు అయ్యి అలవాటు చేశారు. అట్లాగే ఆ, ఏది ఇతర దేశాలతో పెట్టుబడిదారులతో ఏం మాట్లాడాలి ఇవన్నీ చూస్తున్నారు. అట్లా కేంద్ర మంత్రులతో మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నారు. ఉమ్, సిస్టమ్ నడిచిపోతుంది. ఉమ్, 27 లోపు మొత్తం సెట్ చేసి 27 ఉగాదికి ఆయనకి అప్పచెప్పేటట్టు ఉమ్. అది ప్లానింగ్ అని ఆ కనబడుతుంది. ఆ బాటలోనే ఈ లోపల పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా కొంత దాన్ని అంగీకరించలేక ఇదంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు. లేకపోతే నిన్న ఆ రెవెన్యూ వాళ్ళు ఇదే దాని పేరు ఏంటిది, అవును. పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నారా నేను, మొన్న ఉమ్, బెల్ట్ షాపుల గురించి మాట్లాడిందో, లేకపోతే అవును. లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఆయన మాట్లాడుతున్నదో ఉమ్, చూస్తున్నప్పుడు ఆ, ఉమ్, అంటే ఈ విషయం కాదు, కొంత అసంతృప్తి అయితే ఆయనలో ఉంది. ఎందుకంటే అవును. ఇక్కడ ప్రభుత్వంగా ఉమ్మడిగా చూస్తారు తప్పించి పవన్ కళ్యాణ్ అంటే వేరుగా చూడరు కదా. కాబట్టి లేదు ఉమ్, లేదు నేను వేరు, నాకు దానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనబడుతుంది. ఆయన మాటల సంకేతాలు అవి. అంటే వేదికల మీద పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు కానీ, బాబు గారు కూడా నిన్న ఏదో పొగిడారు, ఇవన్నీ చేస్తున్నారు కానీ, ఆయన అడిగిన దానికి శాఖల పరంగా స్పందన అయితే రావట్లేదు. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ, లేదంటే ఆ జోదం గురించి కానీ ఆయన అడిగిన దానికి మరి ఆ నివేదికలు ఇచ్చారో లేదా, అది వచ్చిందో లేదో మరి ఓపెన్ గా అయితే తెలియదు. అంటే అదైతే జరగట్లేదు. ఆ విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారా? దాన్ని బుజ్జగించే ప్రయత్నం నిజంగా రేపొద్దున లోకేష్ గారి పట్టాభిషేకం చేస్తే ఆయన వ్యతిరేకత నుంచి రాకుండా ఆయన నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు, ఆ వ్యూహం ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనకి నోటితో పొగుడుతున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఉమ్, బేసిక్గా ఆయన అడిగింది వాళ్ళ అన్నయ్యకి మంత్రి పదవి,
ఏడాది నాగబాబు గారు అయిపోయింది లెటర్, స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టిన లెటర్. ఇచ్చారు. అది పక్కెళ్ళిపోయింది. ఆయన ఎవరో రత్నం కనుకుంటా ఎఫ్డిసి చైర్మన్ అడిగారు, అది ఫిల్మ్ అవును. పక్కెళ్ళిపోయింది. అట్లాగే ఆయన వీటిని తీసేయమని చెప్పారు, కానీ అన్ని కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులు తీసేయమన్నా కొనసాగుతున్నాయి, రౌడీయిజం అట్లాగే కొనసాగుతుంది, అరాచకం అట్లాగే కొనసాగుతుంది, బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఓన్లీ జగన్ అనేటటువంటి వాడికి మళ్ళీ అధికారం ఇస్తా ఏమైపోతుందో అన్న పవన్ కళ్యాణ్ భయం ఇక్కడ పెట్టుబడి తప్పించి మరొకటి ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇవన్నీ కూడా రాసుకుంటాడు, మనసులో పెట్టుకుంటాడు. తేడా వచ్చిన రోజున ఇవన్నీ మాట్లాడతాడు. ఆ రోజున ఆగ్రహ వేషాలతో ఇవన్నీ స్పందిస్తుంటాడు. అది సహజంగా జరిగింది క్రిందసారి 18 మధ్యలో. అదే ఫ్యూచర్ లో జరగచ్చు. దానికి కూడా 2027 వరకు సమయం ఉంటదేమో ఒకవేళ, అంతే ఆయన పట్టాభిషేకం చేసే వరకు. సార్, జాతీయ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి సీన్ ఏమన్నా మారబోతుందా? కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఓపెన్ గా ఎప్పుడు లేనిదే మమతా బెనర్జీ షాక్ తినబోతున్నారు ఈసారి అనేది. అది సర్వల్లో లేదంటే ఇంకో దాని వల్ల, బీహార్లో దక్కిన విజయం వల్ల ఏదైనా అయి ఉండొచ్చు. ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పుకి సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది. దొంగ ఓటర్లు పక్కకెళ్ళిపోయి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో వేసే ఓట్లు పక్కకెళ్ళిపోయి ఒరిజినల్ ఓట్లు పడబోతున్నాయి. అది కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఆదరణ ఉన్నట్టు. ప్రాంతీయ పార్టీలు ఏఐఏడిఎంకేనో, డిఎంకేనో, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీనో, తెలుగుదేశము, బీఆర్ఎస్కో వేస్తే వాళ్ళు బలపడ్డట్టు. ఇవాళ ఎందుకంటే దొంగలు పోయారు పక్కకి, ఒరిజినల్గా పోలీసులు మాత్రమే ఉన్నారు, అంటే ఒరిజినల్ పౌరులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఎవరికి ఓటేస్తారనేది ఇప్పుడే చెప్పలేము. ఒకటి మాత్రం ఖాయం, దేశ రాజకీయ గతిని మార్చేటటువంటిది బెంగాలు ఎన్నికలు అనేది. బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణలు 10 వేగంతో వెళ్తుంది. అదే సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసేసి, మహిళా రిజర్వేషన్ కూడా పూర్తి చేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారు, లేకపోతే 29లో మ్యాక్సిమం జమిలికి వెళ్తారా, వెళ్ళిపోతారు ఇక నిర్మోహమాట. ప్రస్తుతానికి 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాకి ఇది కీ కాబోతుంది. అలాగే జాతీయ రాజకీయాల్లో మార్పులకు కూడా ఇప్పటికే ఐఎన్డీఏ కూటమి బలహీనపడిపోయింది. ఇప్పుడు స్టాలిన్ వచ్చేటప్పటికి నేను ఇచ్చిన సీట్లు తీసుకోండి, మీరు అడిగిన సీట్లు తీసుకుంటే బీహార్ బతుకైపోతుందని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం డౌన్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ డామినేషన్ ఢిల్లీ ఎలక్షన్లతో ఒకటి దెబ్బతింటే బీహార్ ఎలక్షన్స్ లో పతాక స్థాయి పతనం అనమాట అది. దాంతో ఇక కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఏదన్నా ఉంది అంటే భవిష్యత్తులో మేబీ కేరళ ఒక్కటి తప్పించి ఎక్కడా కనబడట్లేదు దానికి. ఉన్న తెలంగాణ ఇప్పుడే కాదు కాబట్టి వదిలేద్దాం, కర్ణాటక ఇంకొక ఏడాదిన్నర తర్వాత వచ్చేటప్పటికి ఎలక్షన్కి వెళ్లాల్సి వస్తుంది ఇంకో 2 ఏళ్లలో. అయితే అవన్నీ లాస్ట్ ఇయర్ కాబట్టి బిఫోర్ కేరళ అంటే అలాగే కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎలాగ బీజేపీకి వ్యతిరేకం ఉంటది కానీ పెద్దగా సానుకూలత ఉండదు. మొన్నటిసారి బీజేపీ అక్కడ పుంజుకోవడం అన్నటువంటిది అనూహ్యం, ఎవరికి అర్థం కాదు. అదే కదా, కేరళలో కనుక బీజేపీ పుంజుకుని వాళ్ళు ఇప్పుడు లెక్కేసుకుంటుందో 10-15 ఎమ్మెల్యే సీట్లు, బెంగాల్లో కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇక అసలు దేశంలో కాంగ్రెస్ అనేటటువంటిది ఉంటాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ గెలుస్తుంటారు, లైక్ కేరళలో రేపొద్దున కాంగ్రెస్ గెలవచ్చు, లేదా ఇంకో చోటనో స్టేట్లోనో అట్లాగే. కానీ కాంగ్రెస్ ఇక ఒక ప్రాంతీయ పార్టీగా మాత్రం మిగిలిపోతుంది, జాతీయ పార్టీ అన్న ఉనికి కోల్పోతుంది. అలాగే ప్రాంతీయ పార్టీల జట్టు అనేది ఎప్పుడో కొట్టుకుపోయింది. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఆ తరహా పాలనని ప్రజలు అంగీకరించకపోవడానికి సాక్ష్యమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇక ఫ్యూచర్ లో ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టి జాతీయ పార్టీలు బెదిరించే సీన్ ఉండదు, ఇక అయిపోతుంది. అప్పుడు 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఏ పార్టీ వెనకాల తోకగా ప్రాంతీయ పార్టీలు వెళ్ళాలి. ఒకప్పుడు జాతీయ రాజకీయాలు నడుపుతాం తృతీయ ఫ్రంట్లు, 4th ఫ్రంట్లు, 5th ఫ్రంట్లు అన్నోళ్ళు ఇవాళ ఎవ్వడూ నోరు మీద పట్టలేదు కదా. ప్రజలు వాళ్ళకి తీర్పు ఇచ్చేశారు, మీరు ఎక్కడ ఉండాలి అక్కడ అన్నట్టు. ఇంకోటి, ఇప్పటికే అబ్దుల్లా మేము కాంగ్రెస్ కూటమి కాదు బొమ్మంటున్నాడు, మమత అవకాశం ఇయ్యదు, సమాజ్వాదీ పార్టీ ఈ దఫా మేము ఇచ్చినవి తీసుకోండి అంతకు మించి వద్దంటుంది, స్టాలిన్ అదే అంటున్నాడు. బెంగాల్లో అసలు కాంగ్రెస్ కి బీజేపీకి పోటీనే సంబంధం లేదు. బెంగాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ. బీజేపీ అక్కడ గెలిచిందంటే మాత్రం జాతీయ రాజకీయపు రూపురేఖలు మారిపోతాయి. కానీ ఒకటి సార్, దాదాపు 58 లక్షల ఓట్లు
మమతా బెనర్జీ ఓటమినో లేదంటే భారతీయ జనతా పార్టీ గెలుపునో డిసైడ్ చేసేంత ప్రభావితం చేసే ఓట్ల తొలగించినవి? అనడానికి లేదు అది. ఎందుకంటే మొన్నటిసారి గెలిచింది ఆవిడ దాదాపుగా 215-20 స్థానాల దాకా గెలిచింది. కాబట్టి అది కాదు. కాకపోతే ఏంటంటే పరిపాలన పరంగా లాంగ్ జర్నీ అయ్యింది. రెండవది ఏంటంటే ఈ మధ్య లా అండ్ ఆర్డర్ విషయంలో యంగ్స్టర్స్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇదివరకు ఏంటంటే అక్కడ ఉన్న యంగ్స్టర్స్ మమతాకి సపోర్ట్గా ఉండేవాడు ప్రాంతీయ అవును. భావజాలంతో. ఇప్పుడు అవకాశం కోల్పోయింది ఆవిడ. ఎస్పెషల్ ఎడ్యుకేటెడ్ యూత్ తిరగబడుతున్నారు మమత మీద. అది ఆవిడకి పెద్ద మైనస్. దాంతో పాటు ఏమైపోయిందంటే ఈ కిందన అక్రమ వలసదారులు అవతలకి వెళ్ళిపోయి ఇప్పుడు 52 అధికారికంగా తీసేశారు. కానీ అవును. అనధికారికంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది దేశం 52. విడిచిపోతున్నారు లేదా ఓట్లు వేయలేరు. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా పెద్ద మార్పు అవుతుంది. అవును. అది దాంతో పాటు తమిళనాడులో కనుక ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి గెలిచిందా దేశ గతి మారిపోయినట్టేగా. ఒకవేళ నిజంగా బీజేపీలో కనుక తీర్పు మారితే సార్ ఈసారి అది రేపొద్దున తమిళనాడు మీద తెలంగాణ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? బెంగాల్లో గెలిస్తే దాని ఇంపాక్ట్ తమిళనాడు మీద ఉంటుంది. ఈ రెండు గెలిస్తే అవి తర్వాత తెలంగాణ ఇప్పట్లో లెక్క కాదు, 6 నెలల ముందే కదా. ఈ లోపు మళ్ళీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి మధ్యలో. అంటే ఈ లోపల అది ఒక ఏడాది ముందుకు వస్తుంది కదా ఇది అయిన తర్వాత. తమిళనాడు 6 నెలలే దానికి లెక్క. తమిళనాడు అవగానే అవ్వదు. అది 2028లో వాళ్ళకి ఎన్నిక. అవును. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ముందు ఇది జరిగితే దీని ఇంపాక్ట్ బెంగాల్ ఎలక్షన్ ఇంపాక్ట్ అస్సాం తర్వాత తమిళనాడు మీద ఉంటది. బెంగాలు అస్సాం రెండు గెలిస్తే తమిళనాడులో గెలిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మూడిటి ఇంపాక్ట్ సక్సెస్ అయిందంటే కనుక తర్వాత కేరళన లేకపోతే మిగతా రాష్ట్రాలన్నిట్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే తెలంగాణ మీద కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్ ఫోకస్ పెడుతుంది ఇప్పుడు అనేది మొన్న ఏదో ఎంపీలతో మాట్లాడినప్పుడు మోడీయే స్వయంగా మాట్లాడారు, సోషల్ మీడియాని ఇంకా మీరు కాస్త పటిష్టం చేయాలి అక్కడ అని చెప్పారు అనేది. అంటే అక్కడ ఫోకస్ కనిపించట్లేదు తెలంగాణ వాళ్ళనే కాదు, ఆయన తెలంగాణ, ఆంధ్ర, అరుణాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే సూటిగా అడిగింది, ఐదర్ 1 or 2లో మనం ఉండాలి కదా. ఫస్ట్ అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి, అధికారంలో అన్న ఉండాలి, ప్రతిపక్షంలో అన్న ఉండాలి. ఎప్పుడో 1980లో పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలు గెలిచాం. ఆంధ్ర నుంచి జంగారెడ్డి గారు ఎవరు గెలిచారు, రెండోది గుజరాత్ నుంచి. గుజరాత్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది పార్టీ, ఆంధ్రలో పరిస్థితి ఏంటి ఇది చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆంధ్ర తెలంగాణల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాకపోతే అగ్రనాయకత్వానికి ఉన్నంతటి చొరవ మన స్థానిక నాయకత్వాలకు లేదు. మోడీని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించారు తెలంగాణలో, మోడీని చూసి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకులు అంత బలమైన వాళ్ళు కాదని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నుకున్నారు, రేవంత్ ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సరైన నాయకులు లేరని చెప్పేసి 600 దగ్గర ఆపేశారు. అంటే స్థానిక నాయకత్వాల మీద నమ్మకం కల్పించుకోవడంలో ఫెయిల్ అవుతోంది భారతీయ జనతా పార్టీ. జాతీయ నాయకత్వం మీద మాత్రమే నమ్మకం ఉంది. అది డిసడ్వాంటేజ్ దానికి. ఆంధ్రాలో రేపొద్దున మేబీ నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మనం పోటీ చేద్దాం నెక్స్ట్ ట్రిప్ అని ముందుకు రావచ్చు. 50% సీట్లు అడుగుతారు, ఇవ్వకపోవచ్చు తెలుగుదేశం. ఇవ్వకపోతే వీళ్ళిద్దరు కలిసి మనం పోటీ చేద్దామని ముందుకు రావచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకసారి ఎంటర్ అయ్యాక ఆ కాంపిటీషన్ లో తగ్గదు. ఇప్పుడు మొన్న 4 ఎమ్మెల్యేలు ఇద్దాం అనుకున్నారు, మాకు 2 digit కావాల్సిందే అని చెప్పి అడిగి తీసుకుంది కదా. ఎవరు లేకపోతే సరే మీ పార్టీ వాళ్ళే మా దాంట్లో పంపించి పెట్టుకోని చెప్పిందా లేదా? 6 ఎంపీలు ఆంధ్రాలో ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు. ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడానికి వెనకాడారు. అట్లాంటిది 6 తీసుకున్నారు కదా, రేపు ఇంకో 4 ఎక్కువ అడుగుతారు కదా. 10 ఎంపీలు ఇవ్వండి, ఇది మాకు జనసేన కలిపి లెక్కేసుకోండి, 10 ఎంపీలు ఇవ్వండి, సగం ఎమ్మెల్యే ఇవ్వండి, లేదా 100 ఎమ్మెల్యే, ఇదే 175 కదా, మాకు 75 ఇచ్చేయండి, మీరు 100 అట్టి పెట్టుకోండి అని చెప్తే సంకీర్ణ రాజకీయం ఎవరు ఎక్కువగా గెలుస్తారు, లేదా చెప్పండి 50-50 తీసుకుందాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుద్దాం, వాళ్ళు సీఎం అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? తెలంగాణలో పరిస్థితి ఏమన్నా ఉందా సార్? ఎక్కట్లాగా అక్కడ ఏమన్నా జట్టు కట్టే పరిస్థితి ఏమన్నా ఉందా? తెలంగాణలో తెలుగుదేశం జనసేనలతో జట్టు కట్టదు. క్రిందటిసారి జనసేనతో కట్టింది దెబ్బతింది, అంతకుముందు తెలుగుదేశంతో కట్టింది దెబ్బతింది. ఉండదు అంతవరకు అయితే. మద్దతు ప్రకటించమని అడుగుతారు అంతకైతే.
ఆ పరిస్థితి ఇప్పుడు కానీ ఒకటి సార్, దక్షిణాదిలో చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి. ఓకే, ఉమ్మడిగా గెలవడం వేరు, ఇండివిజువల్ గా బలోపేతం చేసుకోవడం వేరు. ఈ బెంగాల్ ఎఫెక్ట్ రేపొద్దున తమిళనాడు ఎఫెక్ట్ దక్షిణాదిలో ఆ పరిస్థితిని అన్న క్రియేట్ చేయబోతాయా ఈ ఏడాదిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ? బెంగాల్లో గెలిచి కేరళలో గెలిచి కేరళలో కొంచెం ముందుకు వస్తే మాత్రం, తమిళనాడులో గెలిస్తే మాత్రం భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. నేను చెప్పిన ఈ ఫార్ములా ఖచ్చితంగా అమలు చేస్తారు. తెలంగాణలో కూడా అవసరమైతే బీఆర్ఎస్ మాతో కలిసి పొత్తు పెట్టుకొని చెప్తారు, కాంగ్రెస్ పెద్దాం అంటారు. ఏమైనా రెడీ అవుతుంది అప్పుడు. అంటే ఒక ఆల్టర్నేటివ్ బీజేపీ అని దక్షిణాదిలో ప్రజలకి కనిపించే పరిస్థితి ఈ 2 ఏళ్ళు ఏమైనా చూడగలుగుతాం. అందుకనే బెంగాల్ మీద డిపెండ్ అయి ఉంది అదంతా కూడా. బెంగాల్లో గెలిస్తే చాలా మార్పులు వస్తాయి. అన్ని పబ్లిక్ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అప్పుడు. కేరళ కూడా పెద్ద బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇప్పటికే కేరళలో మొన్నటిసారి అనూహ్యమైనటువంటి విజయం అన్నమాట వాళ్ళకి. చాలా మున్సిపాలిటీలో జన్జీ అక్కడ బీజేపీని నమ్ముతున్నారు. ముస్లిం అపీజ్మెంట్ తో విరక్తి చెందిన జన్జీ హిందుత్వ వైపుకి డైవర్ట్ అవుతున్నారు అక్కడ. లేకపోతే అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు రావు. వచ్చిన మార్పు వస్తుంది అక్కడ. క్రమక్రమంగా మారుతున్నారు, ప్రజల ఆలోచనలు కూడా మారుతున్నాయి. రైట్ రైట్ చూద్దాం. దేశవ్యాప్తంగా రాజకీయాలు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి కీలక అడుగులు వేస్తుంది అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే వాళ్ళ అసంతృప్తిని బయట పెట్టారో, 49% ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఏం చేస్తాయి పార్టీలు రేపటి నుంచి 2026లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? నిజంగా ప్రజల్లో తిరుగుతారా? అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరికి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రజల్లోకి వెళ్లే షెడ్యూల్ ఏమన్నా ప్రకటిస్తారా? వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.